ఎవరు ఆ పర్వతమునకు ఎక్కుతారు, ఆ పరిశుద్ధ స్థలములో ఎవరుంటారు అంటే, వ్యర్థమైన దాని మీద మనస్సు పెట్టకుండా ఉండాలి, కపటముగా ప్రమాణం చేయకుండా ఉండాలి, నిర్దోషమైన చేతులు, చివరిగా శుద్ధమైన హృదయం. ఈ శుద్ధమైన హృదయం ఎవరైతే కలిగి ఉంటారో వారు ఆ పర్వతం ఎక్కుతారు. హల్లెలూయా. ఏ పర్వతం ఇది? ఈ భూమి మీద పర్వతం కాదు, యెహోవా పర్వతం. ఈ భూమి మీద పర్వతం అన్నిటికంటే ఎత్తైన పర్వతం ఏందో తెలుసా? ఎవరెస్ట్ శిఖరం, ఎవరెస్ట్ పర్వతం అంటారు. ఇది నేపాల్లో ఉందంట. దీని గురించి ఒకసారి చూసా నేను. ఎలా అని అసలు దాన్ని కొంతమంది ఎక్కారు, అందరి వల్ల కాదు, అందరు అది ఎక్కలేరు. దాన్ని ఎక్కటానికి చాలా నైపుణ్యం కావాలి, చాలా టాలెంట్ కావాలి, చాలా జ్ఞానం కావాలి, దానికి సంబంధించిన చాలా వస్తువులు కావాలి, వాటన్నిటిని సిద్ధం చేసుకోవాలి, అందులో బాగా నైపుణ్యత సాధించాల. ఎక్కిన దాన్ని ఎక్కలేరు. కొంతమంది ఎక్కి చచ్చిపోయారు, చిన్న చిన్న పొరపాట్లు చేసి. కొంతమంది పెద్ద పొరపాట్లు చేసి చచ్చిపోయారు, కొంతమంది చిన్న పొరపాట్లు చేసి. ఏదేమైనా పొరపాట్లు చేసి కొంతమంది మధ్యలోనే చచ్చిపోయారు, ఆ చివరికి ఎక్కలేకపోయారు. కొంతమంది ఆ చివరికి ఎక్కారు. ఎవరెస్ట్ శిఖరం, ఎవరెస్ట్ పర్వతం మన ఇండియాలో ఉంది. చాలా ఎత్తైంది అంట, 29,000 అడుగులు ఎత్తుందంట. ఈ భూమి మీద నుండి మనం పైకి లెక్కేసుకుంటే 29,000 అడుగులు అంటే ఒకసారి ఆలోచన చేయండి ఎంత ఎత్తు ఉందో. ఇంకా చిల్లర ఉంది, నేను 28,000 అడుగులే చెప్తున్నా. అన్ని వేల అడుగులు ఎత్తులో ఉందన్నమాట ఈ ఎవరెస్ట్ శిఖరం. ఇది కొంతమంది ఎక్కారు. ఇది ఎక్కటానికంట దగ్గరగా 30 లక్షలు ఖర్చు అవుద్దంట. అన్ని లక్షల రూపాయల ఖర్చుతో కూడుకున్నటువంటి పని ఎవరెస్ట్ ఎక్కాలి అంటే. ఈ భూమి మీద ఒక ఎవరెస్ట్ ఎక్కటానికి మరి అంత ఖర్చు, అంత ప్రయాస, అంత కష్టం, అంత వ్యవహారం ఉంటే యెహోవా పర్వతం ఎక్కాలంటే మరి ఎలా ఉంటుంది పరిస్థితి ఆలోచన చేయండి. అబ్బాయి మామూలు విషయమా? యెహోవా పర్వతం ఎక్కాలండి, ఎవరెస్ట్ ఎక్కటానికే మరి కొంతమంది చిన్న చిన్న పొరపాట్లు చేసి కాళ్ళు పగలు కొట్టుకున్నారు, కాళ్ళకు దెబ్బలు తిన్నారు. అవునా కాదా? మరి యెహోవా పర్వతం ఎక్కాలంటే మాటలతో పనే కాదు, చేతలతో పని. స్తోత్రం చెప్పండి. కేవలం మాట్లాడినంత మాత్రాన, మీరు విన్నంత మాత్రాన కాదు, కానీ చేతల్లోకి తీసుకోవాలి, క్రియల్లోకి తీసుకోవాలి, హృదయంలోకి తీసుకోవాలి, మాటల ప్రకారం జీవించాలా. అర్థమైందండి? ఏదో విన్నాం అయిపోయింది, వ్యర్థమైన దాని యందు మనసు పెట్టకూడదని 1 గంట సేపు పాస్టర్ గారు బోధించాడు, విన్నాము అయిపోయింది. నిర్దోషమైన చేతులు కలిగి ఉండాలని చెప్పాడు, విన్నాము అయిపోయింది. కపటంగా ప్రమాణం చేయకుండా ఉండాలి చెప్పాడు, విన్నాము అయిపోయింది అనుకుంటే కాదు. చేతల్లోకి తీసుకోవాలా, హృదయంలోకి తీసుకోవాలా, క్రియల్లోకి తీసుకోవాలా. ప్రకారం మనం జీవిస్తే పర్వతం ఎక్కుతాం. హల్లెలూయా. ఆషామాషి విషయం కాదు. యెహోవా పర్వతం ఎక్కాలంటే అందరి వల్ల కాదు. కొన్ని వేల, లక్షల, కోట్ల ఆత్మలు నిత్య నరకానికి వెళ్ళిపోతున్నాయి అది ఎక్కలేక. అర్థమైందండి? యెహోవా పర్వతం ఎక్కలేక, ఆ పరిశుద్ధ స్థలంలో నిలవలేక, వీటిల్ని చెయ్యలేక, వీటిల్ని తీసుకోక సాతాను కుయుక్తులకు పడిపోయి కొన్ని వేలు కాదు, కొన్ని లక్షలు కాదు, కొన్ని కోట్ల ఆత్మలు ఇప్పటికే నిత్య నరకానికి వెళ్తున్నాయి. ఇంకా వెళ్ళిపోతూ ఉన్నారు చాలామంది. చాలా ఆత్మలు నిత్య నరకంలోకి వెళ్ళిపోతూ ఉన్నాయి. కాబట్టి అసమాషి విషయం కాదు, చాలా సీరియస్గా తీసుకోవాలి. ఇహలోకంలో ఎన్ని శ్రమలున్నా, ఎన్ని కష్టాలున్నా, ఎన్ని కడగండ్లున్నా, ఎన్ని కన్నీళ్ళున్నా అవన్నీ మామూలు విషయం. కానీ వాటి గురించి మనం చింతపడాల్సిన అవసరం, బాధపడాల్సిన అవసరం లేదు. కానీ పర్వతం, యెహోవా పర్వతం, పరిశుద్ధ స్థలం, అందులో నిలబడాలా, అది మన లక్ష్యం అయి ఉండాలి. దాని కొరకు మనం వీటిని చెయ్యాలా, ప్రయాసపడాలి, వీటి కోసం కష్టపడాలా. స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా. కాబట్టి జాగ్రత్తగా విని వాటిని తీసుకొని ఆచరిస్తే ధన్యులం. లేకపోతే యేసయ్య ఏమన్నాడంటే, వారు వినుట మట్టుకు విందురు కానీ గ్రహింపరు. నా మాటలను వారి హృదయంలో పెట్టుకున్నట్లు వారి హృదయము క్రొవ్వింది అన్నాడు. ఏమైందంట? మన హృదయాలు ఏం మాటలు తీసుకోవట్లా. అంటే ఇనుట మట్టుకు వింటున్నాం, వింటున్నాం, చెవుల్లోకి తీసుకుంటున్నాం. ఎంత శ్రద్ధగా వింటున్నట్టు ఉంటామో, ఎంత శ్రద్ధగా ఆలకిస్తున్నట్టు ఉంటామో, కానీ ఆచరణలో పెట్టేటప్పటికే గాలికి వెళ్ళిపోతుంది. అర్థమవుతుందండి? కాకి తీసుకొని వెళ్ళిపోతుంది. మళ్ళా మన హృదయము క్రొవ్వింది అనే మాట యేసయ్య స్వయంగా మాట్లాడాడు. ఎంత పెద్ద మాట అన్నాడు చూడండి. ఆయన నోటి వెంట అంత పెద్ద మాట వచ్చిందంటే ఎంత బాధపడుతున్నాడో, ఎంత నొచ్చుకుంటున్నాడో,
ఎంత ఇబ్బంది పడుతున్నాడో మనల్ని బట్టి. కాబట్టి ఆయన చేత ఆ మాట అనిపించుకోకుండా ఉండాలంటే చివరి మాట ఏందంట, శుద్ధమైన హృదయం. మన హృదయాన్ని క్రొవ్వించుకోకుండా శుద్ధమైన హృదయం కలిగి ముందుకు వెళ్ళువారు పర్వతమునకు ఎక్కుతారు. హల్లెలూయా. యెహోవా పర్వతం మీద ఉంటారు.